వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ 2 వీడియోలు చూపిస్తాను, చూడండి ముందు. ప్రజారాజ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్గా లేదు అనుకొని చెప్పగలను. అది పెద్ద పెద్ద ప్రొఫైల్ కేసెస్ ఇలాగే నడుపుతారా అనే దాని మీద అసలు ప్రజలు భయపడేటట్టుగా చేస్తున్నారు. ఇదంతా మెయిన్ సార్కి దేనికి తీసుకెళ్లారో, ఏం అరెస్ట్ చేశారు అనేది ఇప్పటి వరకు కూడా బయటకి ఏం చెప్పలేదు. లోపల తీసుకొని వెళ్ళారు. మార్నింగ్కి కూడాను ఇంకా ఉంచుతారని చెప్తున్నారు. బాబుని తీసుకెళ్ళిన రోజు నుంచి కూడాను సార్కి అలాగే బ్యాక్ హ్యాండ్గా పోలీసు వాళ్ళు అలాగా వెనకట్లో వస్తూనే ఉన్నారు. కానీ ఈ మొత్తానికి చెప్పాల్సింది ఏంటనుకుంటున్నానంటే, యాక్సిడెంట్స్ కేసెస్ చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దాని మీద కూడాను మీరు చర్యలు తీసుకొని ఎలాగా అందరికీ తీసుకొని వచ్చేసి ఎక్స్గ్రేషన్ కింద 10 లక్షలు ఇస్తున్నారు. ప్రతి యాక్సిడెంట్ కేసుల దగ్గరికి మీరు వెళ్ళేసి వాళ్ళందరికీ కూడా తీసుకొని ఆ పేద కుటుంబానికి కూడాను మీ అందరూ కూడా కాపాడుకోవాలని కూడా చెప్పుకోవాలి. అంటే తెల్లవారు 6:30 కానీ వాళ్ళు చెప్తున్నారు మేడం. ఏమని అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? మార్నింగ్ 6:30 అని అలాగేం చెప్పలేదు, కానీ అలా కంటిన్యూ అవుతుంది. లాయర్ కూడా లోపల ఉన్నారు. అంటే మీడియా అడిగిన దానికి బయటకు వచ్చాను. మీడియా అడిగితే తెల్లవారు మార్నింగ్ 6:30 అని చెప్పారు. అంటే 6:30 అంటే జడ్జ్ కి ఇప్పుడు నైట్ టైం అవ్వదు అనుకొని చెప్పారు, కానీ అది కూడాను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు. ఎందుకంటే బయట వరకు అయితే అసలు ఏం కూడాను ఎవరు కూడా మాట్లాడలేదు. అక్కడ ఉన్న పోలీస్ బెటాలియన్ మొత్తం కూడాను బయట నుంచి వచ్చింది. మనకి లోపల ఉన్న పోలీస్ బెటాలియన్ బయట ఉన్నది మొత్తం వేరే వేరేగా ఉంది. సో అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అనుకోవట్లేదు. అందుకనే అడ్వకేట్ లోపలే ఉన్నారు సార్ తో పాటే. మామూలుగా బయటకు అంటే మార్నింగ్ 6 లోపలే ఈ కార్యక్రమం వాళ్ళు చేసి వచ్చారు మీరు భావించవచ్చు. అందుకనే మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వెయిట్ చేస్తున్నారు. చూసారుగా, మొదటిది సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేస్తే పలాస రోడ్ల మీద వారి కార్యకర్తలు, అభిమానులు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అరెస్టుకి వ్యతిరేకంగా ప్రభుత్వం కక్ష సాధింపు చేస్తోంది అని చెప్పి చేసేటువంటి ప్రదర్శన అది. అక్కడ కనీసం ఒక్కడైనా, అందులో మనీషి అనిపించుకునేవాడు ఒక్కడైనా చనిపోయినటువంటి ఆ గొర్రెల కాపరి వెంకన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిగారిని కానీ, భార్యని కానీ, బిడ్డని కానీ పరామర్శించారా? ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రోజు మీడియా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పసిబిడ్డ జ్వరంతో ఉంటే బిస్కట్లు నీళ్లలో నానబెట్టి ఆ ఫుడ్ పెడుతుంది తల్లి. పాలు తేవడం కోసం వెళ్ళి, పిల్లాడికి పాలు తేవడం కోసం వెళ్ళి సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ్ వర్మ ఒళ్ళు బలిసి బండితో గుద్దేస్తే చనిపోయాడు అతను. మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరన్నా మాట్లాడారా? ఇందులో ఉన్న ఒక్కడైనా లేదు. కేసును మాఫీ చేసి కొడుకును రక్షించుకోవడానికి క్రిమినల్ కాన్స్పిరసీ చేసినటువంటి సీదిరి అప్పలరాజుకి మద్దతుగా మాత్రం రోడ్డు ఎక్కారు. ఇదే రేపు పొద్దున వీళ్ళ ఇళ్లలో ఇలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు కూడా ఇలాగే రోడ్డు ఎక్కుతారా? సరే, రెండోది వారి భార్య గారు మాట్లాడారు. మొట్టమొదటి మాట, అమ్మ ఇది ప్రజాస్వామ్యం అనాలి, ప్రజారాజ్యం పార్టీను ఇంకోటో కాదు. కంగారులో ఉండి మాట్లాడలేదు, ఇంకోటి లేదు. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా తెలియదు, అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇది అని చెప్పేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుందో తెలియడం లేదు, లా అండ్ ఆర్డర్ అసలు బాగాలేదు. తన భర్తను ఎందుకు అరెస్ట్ చేశారు? అవును, మీ అబ్బాయి అతన్ని ఎందుకు గుద్దేశాడో తెలియదు, గుద్దేసిన తర్వాత అతను చనిపోయాడా లేదా పట్టించుకోలేదో తెలియదు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత గాయాలతోటి తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళడం మీకు తెలియదు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి, ఎవరు బాబు మా కొడుకు ఇలా చేశాడు, ఇలా అయ్యింది, ఈ కేసులో వాడిని పక్కన పెట్టాలి, 18 ఏళ్ళ చిన్నపిల్లాడు, తెలుసో తెలియకో ఏదో చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కదా, అలాగే ఇది చేశాడు కాబట్టి మీరు ఎలాగోలాగా కాస్త మేనేజ్ చేసేయండి అని పోలీసులను ఉపయోగించుకొని కేసు మొత్తం అంతా కూడా వేరే వాళ్ళ మీద, వేరే ఇంకొక అమాయకుడి మీద తోసేసి తప్పించుకోవాలనుకున్నటువంటి కాన్స్పిరసీ మీకు తెలియదు ఎందుకు జరిగిందనేది. ఇవన్నీ జరిగితే చట్ట ప్రకారం ఇవన్నీ నేరాలు అని చెప్పి అరెస్ట్ చేశారన్న సంగతి కూడా మీకు తెలియదు. ఒక డాక్టర్ గారి భార్యగా పోలీసులు ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలేదురా. ఇదేమన్నా ఏదో ఎలాగ మనకి మిస్టీరియస్ ఇన్సిడెంట్, ఇదేమన్నా జరిగింది, ఇదేం ప్రీ ప్లాన్డ్గా కావాలని చేశారని అనట్లా. కానీ ఒళ్ళు బలిసి
ఒళ్ళు బలిసి చేసినటువంటి పనిని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. 18 ఏళ్ల కొడుకు జైలుకి వెళ్తేనే, లేదంటే నీ భర్త జైలుకి వెళ్తేనే నీకు ఎంత ఉందమ్మా, కానీ అక్కడ ఇంకా కనీసం ప్రపంచాన్ని చూడని పసిగుడ్లు ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. ఆ కుటుంబం మొత్తం అంతా అనాథ అయిపోయింది ఈరోజు, పెద్ద దిక్కు లేక, సంపాదించే దిక్కు లేక. మరి వాళ్ళు ఏమనుకోవాలి? ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఈ పని చేసిన వాళ్ళని ఉరేసేయండి అని వాళ్ళు అన్నారు అనుకోండి, ఏం చేస్తారమ్మా మీరు? అప్పుడుందా? ఒక తల్లిగా ఆలోచించండి కనీసం. లేదు, పెద్ద కేసులను హైలైట్ చేస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. పెద్ద కేసులా? ఎంత పెద్ద కేసులు? ఏం సమాజానికి ఏం ఉద్ధరించేశారని చెప్పి పెద్ద కేసు అనుకోవాలి దీన్ని? అక్కడున్న పోలీస్ బెటాలియన్ అంతా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. మీకేం తెలుసు బయట నుంచి వచ్చారా లేదంటే లోకల్గా ఉన్న పోలీసులు అయితే ఓకే, వీళ్ళు మనకు తెలిసిన వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, రాంబాబు, ఇంకో పేరు చెప్పేసి వీళ్ళందరూ మనోళ్ళే కదా, రే బాబు కొంచెం చూసుకుంటారు, ఎందుకు అరెస్ట్ చేయడం, ఇవన్నీ మేనేజ్ చేద్దామనా? సేమ్ ఆయనలాగే. అందుకే పంపించుంటారు పక్క స్టేట్ నుంచో, లేదా పక్క డిస్ట్రిక్ట్ నుంచో, ఇంకో చోట నుంచో పోలీసుల్ని. లోపల సమాచారం ఏది బయటికి రావడం లేదు. ఎందుకు వస్తుంది సమాచారం బయటికి? ఎందుకు ఇవ్వాలి? తప్పు చేశారు, కోర్టుకు వెళ్ళండి. ఇందులో అన్యాయం జరిగింది మాకంటే మీరు కోర్టుకు వెళ్ళండి. కోర్టు కూడా పంపిస్తుంది, పని చూసుకోండి అమ్మ, వెళ్ళి వాళ్ళ పనంతా అయిన తర్వాత వస్తారు, శిక్ష అనుభవించి వస్తారని కోర్టు కూడా బయటికి పంపిస్తుంది మిమ్మల్ని. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి. అసలు ఈ డైలాగ్కి మాత్రం ఆస్కర్ లెవెల్ పైన ఇంకేమైనా అవార్డులు ఉంటే ఆ అవార్డులు ఇవ్వాలి. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ప్రతి పేద కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి. ఎవరివ్వాలి ఎక్స్గ్రేషియా? నీ కొడుకు 18 ఏళ్ల వయసున్న ఆరవ్ వర్మ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించుకొని బండి వేసుకుని అతి వేగంగా వెళ్తూ ఒక గొర్రెల కాపర్ని గుద్ది చంపేశాడంటే మర్డర్ చేశాడని మీరు అనుకుంటారు. కాదు, యాక్సిడెంట్ చేశాడు, దాంట్లో అతను మరణించాడు. కానీ కారణం మీ కొడుకు. ఇప్పుడు ఎక్స్గ్రేషియా ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? తప్పు చేసింది మీరైతే దానికి అనుభవించాల్సింది మీరు. రాష్ట్ర ప్రజలు ఎందుకు అనుభవించాలి ఎక్స్గ్రేషియా ప్రకారం? పైపెచ్చి మీ భర్తగారు చేసింది చెప్పింది ఏంటో తెలుసా? 1.5 లక్షలు ఏదో ఇచ్చి ఇంట్లో పని మనుషుల కింద వాళ్ళని పెట్టుకుంటా అన్నట్ట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అదే ఆరవ్ వర్మ ప్లేస్లో ఆ గొర్రెల కాపర వెంకన్న ఎవరైతే ఉన్నారో అతను బండి వేసుకుని వస్తున్నాడు. మీ అబ్బాయి ఆరవ్ వర్మ లేదంటే మీకు సంబంధించిన వాళ్ళు అలా వెళ్తున్నారు అని అనుకుందాం, ఫర్ అన్ ఇన్స్టాన్స్ అనుకుందాం. ఆరవ్ వర్మ 18 ఏళ్ళ కుర్రాడు వెళ్తున్నాడు. ఇదే గొర్రెల కాపర స్పీడ్గా వచ్చి గుద్దేయడంతో ఎదురుకుండా ఉన్న అతనికి యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ మరణించాడు, ఇతను వెళ్ళిపోయాడు. సేమ్ ఇదే సిచ్యువేషన్లో అదే వెంకన్న ప్రపోజల్ పెట్టి, ఏమండి మీరు మంత్రి గారి భార్య, ఇప్పుడు మరి ఆయన లేరు కాబట్టి మీ ఇంట్లో ఇలా జరిగింది కాబట్టి మీకు ఎక్స్గ్రేషియాగా 1 లక్షన్నర ఇస్తాను, మీరు మా ఇంటికి వచ్చి పని చేయండి, ఇంట్లో పాచి పని చేయండి, అదే మీకు ఇచ్చేటువంటిది అని అంటే కెన్ యూ టేక్ ఇట్? కానీ ఇప్పుడు వచ్చి మాత్రం మాట్లాడేస్తాం, చేసిందే తప్పుడు పని, జరిగిందంతా కూడా తప్పుడు ప్రొసీజరు, అందులో శిక్ష పడుతుంది తప్పులు చేసిన దానికి. అది మాజీ మంత్రి అయితే ఏమిటి, ఇంకొకటి అయితే ఏమిటి? ఇక్కడ ఏమైనా కులం అడ్డు పెట్టుకోవడాలి? తప్పులు చేసే వాళ్ళకి కులం ఉండదమ్మా. ఏ సిచ్యువేషన్ తీసుకున్నా తప్పులు చేసే వాళ్ళకి కులాన్ని అడ్డం పెట్టుకుని మేము తప్పించుకుంటామంటే చట్టం ఒప్పుకోదు. చట్టం అందరికీ సమానమే, ఒక్క కులానికి ఒకలాగా ఇంకోలాగా లేదు. అక్కడ మేబీ రిజర్వేషన్ ప్రకారం అని చెప్పో, లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఇవన్నీ చాలా అవి వేరు, అది సిచ్యువేషన్స్ వేరు. ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఒక మనిషి చచ్చిపోయాడు పాపం, వాళ్ళ కుటుంబం అనాథ అయిపోయింది, మీ వల్లే అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఎంతైనా ఆ డాక్టర్ గారికి తగ్గ సతీమణి, మరి ఆయన ఆలోచనలు కాక నైతికంగా మనుషులకు వచ్చేటువంటి మామూలు ఆలోచనలు ఎందుకు ఉంటాయి? పైపెచ్చి యాక్సిడెంట్ అయిన పేదవాళ్ళందరికీ 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలంటూ పెద్ద విజ్ఞప్తి చేశారు. ముందు మీ కొడుకు చేసినటువంటి పనికి వాళ్ళకి ఏం ఎక్స్గ్రేషియా ఇవ్వాలి? వాళ్ళ కుటుంబానికి మీ ఆస్తుల్లో సగం రాసి ఇవ్వాలి. ఇంకా మాట్లాడితే మీకున్న ఆస్తుల్లో సగం రాసి ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వాలి మీరు వాళ్ళకి. వాళ్ళ జీవితం మొత్తం కూడా వాళ్ళకి వాళ్ళ బాధ్యత మీరు తీసుకోవాలి అక్కడ. ఇవన్నీ వదిలేసి ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చేసి ఆదుకోండి, మా ఆయన మాత్రం శుద్ధపూస, అసలు ఏం చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, చెప్పలేదు అని ఇలాంటి అమాయకపు మాటలు మాట్లాడితే ప్రజలు ఛీ అంటారు. ఏమంటారు? ఛీ అంటారు. ఒక తల్లి బాధను అర్థం చేసుకొని నువ్వు తల్లివి ఎలా అయ్యే అర్థం కావట్లేదు అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. అంతకు మించిన సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.